నేను అడిగింది దయచేసి కూర్చోండి. అధ్యక్ష, వీళ్ళ ఎక్కడికి పోతారా? అధ్యక్ష, ఏంటిది? ఏం తమాషాట్లాడుతున్నారు? హౌస్ అంటే పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తారు మీరు. మీ దివాలా కోరుతనం ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ హౌస్లో కాదు అధ్యక్ష, ఇది ఒక పవిత్రమైన దేవాలయం. మీరు ఏ మాట చెప్పినా ఆ మాట నిలబడాలి. మీ ఇష్ట ప్రకారం మాటకు నిలబడకుండా ఏదో పోడియం దగ్గర పంపిస్తే అయిపోతుంది అనుకోవద్దండి. నేను ఒకటి అడిగాను అధ్యక్ష, ఈ ఎమ్మెల్యేలో ఎవరికైనా ధైర్యం ఉంటే సోలార్ ఎనర్జీ కానీ వీటీపీఎస్ కృష్ణపట్నంలో ఇచ్చిన ప్లాంట్స్ లో కానీ అవినీతి జరిగిందని నిరూపిస్తారా? మీరు మీ నాయకుడు నిరూపించలేకపోతే మీ పైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. ముందు తేల్చండి. పోడియం దగ్గర రావడం కాదు, మీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే చూపేయండి. నేను మళ్ళా సవాల్ విసురుతున్నా. సోలార్ ఎనర్జీలో వీటీపీఎస్ కృష్ణపట్నంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. అది నిరూపించిన తర్వాతనే ఫర్దర్గా ముందుకు పోవాలి. మీరు ఎంత దుర్మార్గం అంటే మీ పైన ఎన్ని ఆరోపణలు ఉన్నారో అన్ని ఆరోపణలు ఉన్నాయి. నేను మళ్ళీ అవి నిరూపిస్తా. ఇప్పుడు నేను అడిగేది మిమ్మల్ని సవాల్ విసురుతున్న ఆల్ ఎమ్మెల్యేస్, ఎవరికైనా ధైర్యం ఉంటే సోలార్ ఎనర్జీలో కృష్ణపట్నం వీటీపీఎస్ న్యూ ప్లాంట్స్ అవినీతి జరిగిందా? జరిగితే ఎవరికైనా ధైర్యం ఉంటే చెప్పండి. మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. లేకపోతే ఈ హౌస్కే రావడానికి మీకు అర్హత లేదు. దివాలా కోర్ అపోజిషన్ లీడర్ పెట్టుకున్నారు మీరు. మీ పార్టీనే దివాలా కోర్ పార్టీ. మళ్ళీ అడుగుతున్నా నేను, అది తేలిన తర్వాతనే మిగిలినవన్నీ కూడా అధ్యక్ష అసత్య ఆరోపణలు. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. అందుకనే 10 సార్లు చెప్పిందే చెప్తే అది వాస్తవం అవుతుందనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు అధ్యక్ష. వీళ్ళ పైన అన్ని ఆరోపణలు ప్రూవ్ అయినాయి. వీళ్ళు కోర్టులో పోయేసి ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. వీళ్ళు జైల్లో కోర్టులు పోయి పెట్టుకునే పరిస్థితికి వచ్చారు మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు సిగ్గు కూడా లేకుండా వేరే వాళ్ళపైన అవినీతి ఆరోపణలు చేస్తారా? మీరు ఎలాంటి ఎంక్వైరీ ఉండకూడదని 30 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా బతికాము కాబట్టి ఎవరో ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో తప్పు చేయం. ప్రజలకు నీతి నిజాయితీ కలిగిన ప్రభుత్వాన్ని ఇస్తున్నాం. సమర్థవంతమైన పాలన ఇస్తున్నాం. 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనికి మీ జీవితాంతం శిక్ష పడే పరిస్థితికి వచ్చింది మీకు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. నేను అడుగుతున్న సవాల్ విసురుతున్నా. మళ్ళీ ఏ ఎమ్మెల్యేకైనా ధైర్యం ఉంటే ఈ 2 విషయాల్లో అన్యాయం జరిగిందని నిరూపించండి. ఒకవేళ అది కాస్తం కాకపోతే తప్పు చేసిన మీ అపోజిషన్ లీడర్ని తీసేసి మీరెవరిని అపోజిషన్ లీడర్గా తయారుగండి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ముందే తేల్చుకోండి. మీరు మీ పార్టీలో తేల్చుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం దోపిడీ రాష్ట్రం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ పార్టీ. రాష్ట్రాన్ని దోపిడీ చేసే పార్టీ, పనికి మాలిన పార్టీ. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు ఇక్కడ సాగవు. రౌడీజం సాగనే. ఎవరన్నా రౌడీజం చేస్తే కోరలు తీస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ కృష్ణకుమార్ రాజు గారు మీరు దయచేసి కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్ నౌ. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని అధ్యక్ష వారి సభ్యుల్ని ఒకసారి సీట్స్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. యువర్ టైమ్ ఇస్ ఓవర్. నో, యువర్ టైమ్ ఇస్ ఓవర్. అధ్యక్ష, సభ్యులను ఒకసారి వారి సభ్యుల్ని వారి సీట్స్ లో వస్తే అధ్యక్ష వారి సీట్స్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. మళ్ళీ చెప్పిందే చెప్తున్నాం అధ్యక్ష. వారు చెప్పింది సోలార్ ఎనర్జీ, వీటీపీఎస్, కృష్ణపట్నం, ఈ 3 మీకు ఏదైనా స్కామ్ ఉందని చెప్పి
మీ మూడిట్లో ఏదైనా స్కామ్ జరిగిందని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉంటే రాజు గారు, సబ్మిట్ చేయండి, యాక్షన్ రాజు గారు తీసుకుంటామని చెప్పారు. దయచేసి వాళ్ళతో మాట్లాడొద్దు మీరు. అదే అధ్యక్ష, అడ్రస్ ది చైర్. ఈ మూడిట్లో అధ్యక్ష సోలార్ ఎనర్జీ, వీటిపిఏ, కూర్చోండి ముందు. కృష్ణపట్నం, మీరు మూడిట్లో స్కామ్ జరిగిందని చెప్పారు కాబట్టి మీరు కూర్చోండి ముందు. మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాత్రం ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి సీఎం గారికి కానీ మీ ద్వారా సీఎం గారికి ఇవ్వమని చెప్పండి, అప్పుడు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు అధ్యక్ష. అటువంటిది ఏమీ చేయకుండా ఏమి ఆరోపణలు ఒక్కటే చేయటం తప్ప ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేది మంచి పని కాదు అధ్యక్ష. ఒకవేళ పొరపాటు అయ్యి ఆరోపణలు చేస్తే ఆ పొరపాటును ఒప్పుకొని హుందాగా క్షమాపణలు చెప్తే సభకు చాలా బాగుంటుంది అధ్యక్ష. మీరు వినండి, దయచేసి వినండి ప్లీజ్. నేను అనేక మార్లు మీతో చెప్పాను. ప్లీజ్ లిజన్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనేక మార్లు చెప్పాను. మీరు మాట్లాడితే అందరూ వినాలా? ఎవరు మాట్లాడినా మీరు అందరూ పోడియంకి పంపిస్తారు మీ మెంబర్స్ని. ఇది నాట్ హెల్దీ ప్రాక్టీస్ కాదు. మీరు అడిగారు, మీ పార్టీ సంబంధించిన మొత్తం టైం మీరు మాట్లాడారు. 2 hours దాటిపోయింది ఇప్పటికీ. ఇంటరప్షన్ పోను. మీకు 2 minutes కంక్లూడ్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది, లేకపోతే అది కూడా ఉంటుంది. మీరు దయచేసి 2 minutes ప్లీజ్. బై వాచ్ 2 minutes ప్లీజ్. నేను మళ్ళీ హౌస్కి విజ్ఞప్తి చేస్తున్నాను దిశ. ఈ హౌస్లో ప్రతి ఒక్క మెంబర్ ఆలోచించాలి. ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాధారాలు ఉండాలి, లేకుండా ఆరోపణ చేసి మీరు ఏమైనా చేసుకోవడం కరెక్ట్ కాదు. నేను అందుకే మళ్ళీ అడుగుతున్నా, మొన్న ఇదే మరిగా మేము రాజీ పడ్డాం అధ్యక్ష. ఎప్పుడైతే ఆరోపణ చేశారో ఆరోపణ అయిన తర్వాత ఆ రోజు సాక్ష్యాధారాలు లేనప్పుడు ఈ హౌస్లో